ఏపీ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా దత్తిరాజేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. దత్తిరాజేరు గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం తర్వాత ప్రజావేదిక బహిరంగ సభ జరగనుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆంధ్రా ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రివలస బ్రిడ్జితో కలిపి గజపతి నగరం వరకు రోడ్డు వేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ మొన్నటి వరకు మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడ మంత్రి మొదటిసారి వాళ్ళ తాత కూడా ఒకప్పుడు ఎంపీ. ఇక్కడ రాజకీయ కుటుంబం. మొన్నటి వరకు వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఇంకా కష్టపడాలి, ఇంకా మీకు అందుబాటులో ఉండాలి. నేను ఏవైతే ఆలోచనలు పెట్టుకున్నానో ఆ ఆలోచనల ప్రకారం రాత్రింబగళ్ళు పనిచేసి ఈ వెనుకబడిన జిల్లా, వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా వదిలిపెట్టద్దండి. రాటు తేలాలి, గట్టిగా పనిచేయించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి అవసరం. అందుకే యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నాడు. జాక్పాట్ మేరగా ఎమ్మెల్యే ప్లస్ ఒకటేసారి మంత్రి కూడా, డబుల్ జాక్పాట్. కానీ ఆయన కష్టపడాలి. ఏదైతే నేను ఆశలు పెట్టుకున్నానో ఆ ఆశల్ని నిరూపించుకునే బాధ్యత అయిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే అనిత గారు ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రిగా నేను వెళ్ళాను. ఆ రోజే నేను ప్రాణదానం అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాణదానం కింద డొనేట్ చేయమని ఒక ట్రస్ట్ కిందన ఏర్పాటు చేశాను. రోయా హాస్పిటల్లో ఇనాగరేట్ చేశాను. పోతూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు తీవ్రవాదులు. మామూలుగా ఎవ్వరూ బయటపడరు. ఒక బాంబు వేస్తేనే ఏమవుతాం మీకు తెలుసు. అలాంటిది 24 బాంబులు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఒక పర్పస్ కోసం బతికిచ్చాడు. ప్రాణభిక్ష పెట్టారు. నేను ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు మా ఇంట్లో నుంచి చూస్తే 7 నామాలు కనపడొస్తాయి. అటు సైడ్ మంగాపురం చూస్తే. అలాంటిది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. పవిత్రమైన భావంతో పనిచేస్తాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అన్నదానం ప్రవేశపెడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆ అన్నదానం 2300 కోట్లుంది. వచ్చే ఆదాయంతోనే పెట్టగలుగుతున్నాం. వడ్డీ మళ్ళా వస్తూ ఉంది. అందుకే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నా. వెంకటేశ్వర స్వామి మేనేజ్ చేసే, టీటీడీ మేనేజ్ చేసే అన్ని దేవాలయాల్లో కొండపైన ఏ విధంగా అయితే భోజనం పెడుతున్నారో అన్ని దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అదే మరిగా ఈరోజు 688 కోట్లు ప్రాణదానం ఉంది. ఆ నిధులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున తిరుపతిలో ఉండే అన్ని హాస్పిటల్ అన్నీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ
ఆరోగ్య చికిత్సలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా అదనంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్కన శ్రీవారి సేవకులు ఉన్నారు. ఇప్పుడే భవానీ సేవకులను చూశాను ఇక్కడ నేను. ఈ ఊర్లో 70 మంది భవానీ సేవకులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం చూస్తే దగ్గర 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. నేనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను సత్యసాయి బాబా ఆశ్రమంలో చూశా. ఆడ సత్య సేవకులు ఉండేవాళ్ళు, సాయిబాబా సేవకులు ఉండేవారు. ఆ స్ఫూర్తిని తీసుకొని శ్రీవారి సేవకులుంటే బాగుంటుందని నేనే ఇంట్రడ్యూస్ చేశా. ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిన్న బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారంటే ఎవరైతే శ్రీవారి సేవకులు వచ్చి వాలంటరీ వర్క్ చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు, వారందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు ఒక పిలుపు కూడా ఇచ్చాను. మొన్న డాక్టర్స్ ఉంటారు, విదేశాల్లో ఉంటారు, మీరందరూ రండి. ఒక వారం తిరుపతిలో పేదవాళ్ళకు వైద్యం చేయండి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళండి. ముందు మానవ సేవ, తర్వాత మాధవ సేవ, ఈ రెండు చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి. నేను మందులు ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం. అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం. అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం, ఎప్పుడో ప్రారంభించాం ఒక ట్రస్టు. ఈరోజు దాని ద్వారా 5,000 దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం. ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో, పెద్ద దేవాలయాలు ఒక 50 కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా ఈ దేవాలయాలుంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే ఈరోజు స్త్రీశక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దివ్యక్షేత్రం, శక్తిపీఠం మల్లికార్జున స్వామి. 2 శక్తిపీఠాలు ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేవు. ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది, వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను. హిందువుల కోసం దేవాలయాలు, ముస్లింలంతా మసీదులు, క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు